హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో విజయదశమి 9 days అవుతుంది. 10th డే రోజున వాహనాలకి పూజలు ఉంటాయి. అలాంటి సందర్భంలో మనకి తర్వాత స్వీట్ తినాలి అంటూ ఉంటారు. అలాంటప్పుడు మనం బయట స్వీట్ కొనే బదులు ఇంట్లోనే క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకునే ఈ మోతిచూర్ లడ్డూని తయారు చేసుకున్నట్లయితే ఈజీగా అయిపోతుంది. మనకి టెంపుల్స్కి వెళ్ళే హడావిల్లో కూడా ఒక 10 minutes టైం ఉంటే సరిపోతుంది. ఈ రెసిపీని క్విక్గా తయారు చేసుకోవచ్చు. అలాంటి రెసిపీని చూస్తూ ఇంకా 10th డే రోజున ఈవినింగ్ నక్షత్రాలు వచ్చే టైంలో షమి పూజకి వెళ్తూ ఉంటాం కదా ఆ టెంపుల్కి. అలా షమి పూజకి ఎందుకు వెళ్తాము అనేది కూడా వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. వీలైతే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేస్తారనుకుంటున్నాను. ఫస్ట్ అయితే రెసిపీ ప్రిపరేషన్ చూద్దాము. ఫస్ట్ కళాయి తీసుకొని అందులో 2 tablespoons నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. దాని తర్వాత మనం ఒక 2 cups వరకు రవ్వని వేసేసుకొని ఎర్రగా వేగే వరకు వేయించుకొని 2 glasses వరకు వాటర్ వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి. మనకి ఈ గోధుమ రవ్వలో ఉన్న స్టిక్నెస్ అనేది మగ్గిపోయి ఇంక మనకి సాఫ్ట్గా ఉన్నప్పుడు అప్పటి వరకు స్టవ్ మీద ఇలా తిప్పుతూ ఉండాలి. మనకి విజయదశమి గురించి చూద్దాము. దేవదానవులు కలిసి పాల సముద్రాన్ని మథించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాల్లో పేర్కొన్నారు. శ్రావణ నక్షత్రంలో కలిసిన అశ్వయుజ దశమికి కూడా విజయదశమి అనే సంకేతం ఉంది. అందుకే దీన్ని విజయదశమి అని అంటారు. తిథి, వారం, తారాబలం, గ్రహం మొదలైన ముహూర్తం మొదలైన ఏమీ చూడకుండా దసరా పండుగ రోజు చేపట్టిన ఏ పనిలోనైనా విజయం అంటారు. షమి పూజ దశమి రోజు ఎంతో ప్రత్యేకమైనది. షమి వృక్షం అంటే జమ్మి చెట్టు. పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను షమి వృక్షంపైనే దాచిపెట్టారు. ఈ సమయంలో వీరాటిడి కొలువులో ఉన్న పాండవులు ఏడాది పాటు అజ్ఞాతవాసం పూర్తి కాగానే ఆ వృక్షాన్ని ప్రార్థించి తిరిగి ఆయుధాలని పొందారు. షమి రూపంలో అపరాజిత దేవినే అంటారు. రాముడు విజయదశమి నాడే అపరాజిత దేవిని కూడా పూజించారు. అప్పుడే రావణుణ్ణి సంహరించారు. కొన్ని ప్రాంతాల్లో షమి పూజ తర్వాత పాలపిట్టను చూసే సంప్రదాయం ఉంది. విజయదశమి రోజున సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరం షమి వృక్షం వద్ద అపరాజిత దేవిని పూజిస్తారు. తర్వాత మంత్రాన్ని కూడా చెప్పాలి అంటారు. అప్పుడు అమ్మవారి అనుగ్రహం, దానితో పాటు శని దోష నివారణ జరుగుతుంది. తప్పకుండా ఈ మంత్రాన్ని అయితే షమి వృక్షం దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ మంత్రాన్ని అయితే ఉచ్చరిస్తే చాలా మంచిది. ఇది షమి శమయతే పాపం షమి శత్రు నివారణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే శ్లోకాన్ని స్మరిస్తూ జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేస్తారు. ఇలా చేయడం వల్ల అమ్మవారి కృపతో పాటు శని దోష నివారణ జరుగుతుందని చెప్తారు. ఈ విధంగా రేపు విజయదశమి రోజున తప్పకుండా టెంపుల్కి వెళ్ళి తప్పకుండా జమ్మి చెట్టుని అయితే దర్శనం చేసుకొని ఇంకా దానితో ఉన్న ఆకుల్ని తెచ్చుకొని ఇంట్లో ఉన్న పెద్దవారికి ఇచ్చి వారి ఆశీస్సులు కూడా తీసుకుంటూ ఉంటారు వారి చేతికి ఇచ్చేసి. ఈ విధంగా మీరు కూడా జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ జరిపించుకుంటారా ప్రతి సంవత్సరం అనేది అసలు తెలియచేయండి. రెసిపీని చూస్తున్నారు కదా. గోధుమ రవ్వ అనేది దగ్గర పడిన తర్వాత 2 కప్పుల గోధుమ రవ్వకి 1.5 కప్పు షుగర్ వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది స్వీట్ ఎక్కువ కాకుండా ఈక్వల్గా ఉంటుంది. మనకి షుగర్ ఎక్కువ తక్కువ అవ్వకుండా ఈ విధంగా ఫుడ్ కలర్ వేసేసుకొని కొంచెం ఇలాచీ ఫ్లేవర్ కోసం ఇలాచీని కొంచెం వేసేసుకొని వీటిని కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా బాక్స్లో వేసేసుకున్న తర్వాత లడ్డూలాగా తయారు చేసుకోవడమే. వీటిపైన డ్రై ఫ్రూట్స్ వేయించిన వేసుకొని తీసేసుకోవడమే. విజయదశమి రోజున ఈ స్వీట్ రెసిపీతో అయితే అందరికీ విష్ చేయండి. ఈ విజయదశమి టు ఆల్. థ్యాంక్ యూ.